పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. సో క్రైస్తవ సంఘములో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, క్రీస్తుతో నడిచిన వ్యక్తి, అపోస్తలుగా ఎంపికైన వ్యక్తి. అపోస్తలులో 12 మందిలో మరి 3 మూల స్తంభాలు అంటారు. వారెవరంటే తెలుసా మీకు? 12 మందిలో 3 మూల స్తంభాలు అంటారు. ఎవరు మూల స్తంభాలు తెలుసా? ఒకరు పేతురు, యాకోబు, యోహాను. మళ్ళీ వారిలో ముఖ్యమైన వ్యక్తిగా మరి చెప్పబడిన వ్యక్తి ఎవరంటే పేతురు. రైట్. మరి అలాంటి పేతురు, ఎంతో అనుభవం కలిగిన పేతురు, ఎంతో సాక్ష్యము కలిగిన పేతురు, ఎంతగానో పరిచర్య చేసినటువంటి పేతురు. నిజానికి అతడు ఒక సామాన్యమైనటువంటి ఒక జాలరి. ప్రతిరోజు కూడా వాళ్ళు తీసుకొని మరి సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టుకొని అవి తెచ్చుకొని అమ్ముకొని జీవించేటువంటి ఒక సాధారణమైన జాలరి. అలాంటి జాలరి ప్రభు యొక్క మాట విని మారు మనసు పొందాడు, ప్రభుని వెంబడించాడు, ప్రభుకి శిష్యుడయ్యాడు. ప్రభు కూడా ఒక జాలరి వంటి జ్ఞానం లేని, మరి వివేకము లేని, తెలివి లేనటువంటి పేతురుని చేర్చుకున్నాడు, శిష్యుడిగా అంగీకరించాడు. అంతేకాదు, పేతురులో ఉన్న ఆసక్తిని, అతనిలో ఉన్నటువంటి మరి విశ్వాసాన్ని, అతనికి ఉన్నటువంటి ప్రేమని, దైవభక్తిని గ్రహించి తాను ఎంచుకున్నటువంటి 12 మందిలో పేతురును కూడా యేసు ప్రభు ఎంచుకోవడం జరిగిందనమాట. ఇదంతా దైవ చిత్తానుసారంగా జరిగింది. అలాంటి పేతురు మరి రాసినటువంటి మొదటి పత్రికలో ఆ పేతురు అంటున్నాడు, మొదటి పేతురు 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ఇందువలన మొదటి పేతురు 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందుకు మనం ఆనందించాలి? ఎందుకనంటే మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం చచ్చిన వారంతో సమానం. మన పాపములను బట్టి, మన అపరాధాలను బట్టి మనం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఆయన తీర్పులో మనం దోషులమై ఉన్నాం. రాబోయే దేవుని ఉగ్రతకు, నరక శిక్షకు మనం పాత్రులమై ఉన్నాం. అలాంటి మనల్ని, అపరాధులమో పాపులమైనటువంటి మనల్ని, నిత్య నరకమునకు వెళ్ళవలసిన వారిని, దైవ ఉగ్రతను అనుభవించాల్సినటువంటి మనల్ని దేవుడు తన మహాకృప చేత మనల్ని ఆత్మలో తిరిగి జన్మింపచేసి ఈ గొప్ప రక్షణ, ఏది అనాది నుండి సిద్ధపరిచి ఉన్నటువంటి ఈ రక్షణను నేడు మనకు అనుగ్రహించి తన ఉగ్రత నుండి, మరణము నుండి, తీర్పు నుండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించి పరలోక సంబంధులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. నిత్య జీవానికి వారసులుగా చేశాడు. రేపు యేసుక్రీస్తు ప్రభు తన దూతలతో వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయనతో కలిసి పరలోకానికి వెళ్ళబోతున్నాం. అందుకే దేవుని పిల్లలుగా మనకి మిక్కిలి ఆనందం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందం. అందుకే మనం మిక్కిలిగా ఆనందిస్తున్నాం. ఎందుకు? చేసిన పాపములన్నీ క్షమించబడినందుకు, మన పాప భారం అంతా క్షమించబడి తొలగించబడినందుకు మనకు ఆనందం. మనం ఆత్మలో తిరిగి జన్మించినందుకు ఆనందం. మనం మారు మనసు పొంది నూతన జీవితాన్ని దేవుడు ప్రసాదించినందుకు ఆనందం. ఉగ్రత, తీర్పు, నరకము నుండి ఈ రోజు నుండి మనల్ని తప్పించినందుకు మనకు ఆనందం. రేపు ప్రభు రాబోతున్నాడు, ఆనందం. ఆయనతో పాటు పరలోకానికి వెళ్తాం, ఆనందం. ఆ తండ్రితో పాటు యుగయుగాలు జీవిస్తాం, మరింత ఆనందం. ఇలా క్రైస్తవులుగా మనం, రక్షణ పొందిన వారిగా మనం మిక్కిలి ఆనందించుచున్నాము గాని అంటున్నాడు. మళ్ళీ గాని ఏంటి? మంచిది, గాని అంటున్నాడు ఇక్కడ. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అయితే రక్షణ పొందిన మనము మరి ఎంతో గొప్పగా ఆనందిస్తూ, ఒక గొప్ప నిరీక్షణతో, ఒక మంచి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆనందిస్తూ మనం జీవిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. మంచిది. కానీ ఇంకా మనం ప్రస్తుతం
ఆ లోకంలోనే ఉన్నాం. ప్రభు ఇంకా ఇంకా రాలేదు. ప్రభు ఇంకా వచ్చేసారా? ప్రభు ఇంకా రాలేదు. మనం ఇంకా దేహంలోనే ఉన్నాం, ఇంకా లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మన ఈ చిన్ని జీవితాన్ని దాన్ని ఏమంటున్నాడు? కొంచెం కాలం అంటున్నాడు. ఈ కొంచెం కాలం అంటే ప్రభు రాబోతున్న సమయం, ప్రభు వచ్చేంత వరకు ఉండే సమయాన్ని కొంచెం కాలం ఉంటున్నాడు. అంటే ఇంకో కొంచెం కాలంలో ప్రభు వచ్చేస్తాడు. కనుక ఈ కొంచెము కాలము నానా విధములైన శోధనల చేత మీకు దుఃఖము కలుగుచున్నది. అంటే ప్రభు వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు ఈ భూమి మీద ఉన్న ఈ చిన్ని కాలము మనకి నానా విధమైన శోధనలు ఉంటాయి. అందువలన మనం దుఃఖపడాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే శరీరంలో కన్నీరు, ఆత్మలోనేమో ఆనందం. అదే క్రైస్తవ జీవితం అంటే. పైన కష్టాలు, పైన బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేకమైన సమస్యలు, వాటన్నిటిని బట్టి కన్నీరు, కానీ హృదయంలోనేమో మిక్కిలి ఆనందం. ప్రభు రక్షించినందుకు, ప్రభు క్షమించినందుకు, నూతన జీవితాన్ని ఇచ్చినందుకు, తన బిడ్డగా మార్చుకున్నందుకు, ఉగ్రత నుంచి రక్షించినందుకు, నరకమును తప్పించినందుకు, ప్రభు ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళబోతున్నందుకు ఒక విశ్వాసిగా మన హృదయంలో మిక్కిలి ఆనందం. కానీ అనేకమైన శోధనల వలన ఈ శరీరంలో మాత్రం దుఃఖం, కొంచెం కాలం. అదే క్రైస్తవ జీవితం. మరి అలాంటి క్రైస్తవ జీవితంలో మరి మనం ఎలా జీవించాలి? ఒకవైపునేమో ఆనందం, మిక్కిలి ఆనందం, మరొక వైపు ఏమో దుఃఖం. కనుక సుఖ దుఃఖాలు, ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆవేదన, ఒకవైపు సంతోషం, మరొక వైపున సంతాపం అన్నట్టుగా ఉంటుంది ఈ జీవితం. అయితే మరి ఇలాంటి ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి అంటే మనకేం కావాలి? ఆ కింద చెప్తున్నాడు అనమాట. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన 7వ వచనం అండి, శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. అంటే మిమ్మల్ని నిలబెట్టేది ఏంటి? ఈ శోధనలో మిమ్మల్ని నిలబెట్టేది ఏంటి? శోధనని గెలవడానికి మీకున్న ఆయుధం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం. క్రైస్తవులుగా మనకి నానా విధమైన శోధనలు ఉంటాయి, వాటి వలన మనం దుఃఖపడతాము. అయితే ఇలాంటి క్రైస్తవ జీవితంలో మనం ఎలా జీవించగలము అనంటే విశ్వాసమే మన ఆయుధం, విశ్వాసమే మన బలం. ఎవరైతే విశ్వాసముతో జీవిస్తారో వారు మాత్రమే ఈ క్రైస్తవ జీవితాన్ని గెలవగలుగుతారు. హృదయాంతరంగాల్లో మిక్కిలి ఆనందిస్తూ, ఈ శరీర కష్టాల వల్ల బాధలు పడుతూ ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న ఒక విశ్వాసి ఈ భూమి మీద జీవించాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారానే ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించగలము, లేకపోతే లేదు. విశ్వాసము లేకుండా ఎవడును క్రైస్తవుడిగా జీవించలేడు. చూద్దాం. హబక్కుకు అనేటువంటి గ్రంథం ఉంది. హబక్కుకు అని చూడండి. ప్రకటన గ్రంథం మనం పాత నిబంధనలోనికి వెళ్తే హబక్కుకు 770 అండి. ఒకసారి అప్పుడప్పుడు మనం పాత నిబంధన కూడా తీయాలి. చూడండి, బయట ప్రసంగాలన్నీ ఏంటంటే బయట అందరూ పాత నిబంధనలు ఎక్కువ తీస్తారు, మనమేమో ఎప్పుడు కొత్త నిబంధన తీస్తా ఉంటాం. రైట్. హబక్కుకు 2వ అధ్యాయం. హబక్కుకు 2వ అధ్యాయం. పాత నిబంధన ఛాయ అన్నమాట, కొత్త నిబంధన నిజ స్వరూపం. రైట్. హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు?
ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని ఇబ్బందుల మధ్యలో, ఇన్ని శ్రమల మధ్యలో, ఇన్ని శోధనల మధ్యలో ఒక విశ్వాసికి ఎలా బ్రతకగలడు? ఒక నీతిమంతుడికి ఎలా జీవించగలడు? బైబిల్ చెప్తుంది. స్వయంగా ఈ మాట అంటుంది కూడా దేవుడే. హబక్కూకుని మనం 3 అధ్యాయాలు ఉన్నాయా? హబక్కూకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయం ఏంటంటే ప్రవక్త యొక్క ప్రశ్న. అయ్యా, ఇలాంటి ఈ లోకంలో ఒక విశ్వాసిగా ఏంటయ్యా ఈ బాధలు, కష్టాలు? నిజంగా భక్తిహీనుడైన వాడు వర్ధిల్లుతున్నాడు, భక్తిహీనుడైన వాడు అభివృద్ధి చెందుతున్నాడు, అతడు నీతిమంతుడైన వాడిని బాధిస్తున్నాడు, నువ్వేం మాట్లాడవేంటి? ఇన్ని జరుగుతున్నా నువ్వు చూస్తూ ఉంటావేంటి అని అంటే, అప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో జవాబిస్తున్నాడు. అంటే ప్రశ్నతో కూడిన ప్రార్థన. ఏది? 1వ అధ్యాయం. 2వ అధ్యాయం దేవుడి దానికి ఇచ్చిన జవాబు. అంటే ప్రవక్త అయిన హబక్కూకు దేవుడికి ప్రశ్నిస్తూ ప్రార్థన చేశాడు 1వ అధ్యాయం. దానికి దేవుడు జవాబు ఇచ్చాడు, అది 2వ అధ్యాయం. అదంతా అర్థమయ్యి హబక్కూకు ప్రార్థన చేశాడు, అది 3వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు దేవుడు స్వయంగా అంటున్నాడు, తనకు ప్రార్థన చేసినటువంటి హబక్కూకుతో దేవుడు స్వయంగా ఏమంటున్నాడంటే, హబక్కూకు, ఇలా గందరగోళంగా ఉన్న ఈ లోకంలో ఏంటి నీతిమంతుల పరిస్థితి ఏంటి అని నువ్వు అంటున్నావు కదా. నేను ఒక మాట చెప్తున్నాను, నేను నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు. నువ్వేం కంగారు పడదు. ఏంటయ్యా నీతిమంతుడి సంగతి ఏంటి? ఈ గందరగోళపు లోకంలో మోసము, కపటము, మాయ, గందరగోళంతో కూడిన ఈ లోకంలో ఒక నీతిమంతుడు ఎలా బతకగలడు? నీతిమంతుడిని దోచుకుంటున్నారు, బాధిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. అలాంటప్పుడు నీతిమంతుడు ఎలా బతకగలడు అనేది ప్రశ్న. అప్పుడు దేవుడు దానికి ఇస్తున్న జవాబు ఏంటంటే, హబక్కూకు ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. కనుక ఒక విశ్వాసి విశ్వాసం వలననే జీవించగలడు. అది విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలు కాలేం. మనం మనకి విశ్వాసం లేకపోతే మనం బ్రతకలేం. ఇప్పుడు ఉదాహరణకి ఎలాంటి దాని ఇక్కడ ఏమనం చెప్పండి. నీతిమంతుడు అంటే ఎవరు? విశ్వాసి, క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడుగా బ్రతకడానికి ఏం కావాలట? విశ్వాసం కావాలి. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మనం బైక్ మీద ప్రయాణం చేయాలన్నా, ఒక జీప్ మీద మనం ప్రయాణం చేయాలన్నా, రైట్, ఏం కావాలి? ప్రయాణం చేయాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఆగిపోయింది అనుకోండి, బండి కూడా ఆగిపోతుంది. మనం పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటేనే కదా బండి వెళ్తుంది. ఒకవేళ పెట్రోల్ వెళ్ళిపోతే బండి ఎక్కడైతే ఆగిపోతుంది అక్కడ ఆగిపోద్ది. పెట్రోల్ అయిన చోటనే బండి ఆగిపోతుంది. అంటే ఒక బండి నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో, అలాగే ఒక విశ్వాసి బ్రతకడానికి విశ్వాసం కూడా అంతే అవసరం. మన ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా జీవించడానికి విశ్వాసం చాలా అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించచ్చు. ఆ చివరి మాట చూడండి, విశ్వాసము వలన జీవించుచున్న. పౌలు గారు అపోస్తుడైన పౌలు గారు, మీరు వెళ్తున్నారండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, రాళ్ళ చేత కొట్టబడ్డావు, కొరడాలతో కొట్టబడ్డావు, మరి అనేక సార్లు సముద్రాల్లో అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు. నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు? ఒక విశ్వాసిగా నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? ఆయన దానికి ఇస్తున్న జవాబు చూడండి, దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. అంటే పౌలు యొక్క విశ్వాస జీవితానికి సీక్రెట్ ఏంటి చెప్పండి? విశ్వాసం. నేను విశ్వాసం వల్ల జీవించుచున్నాను, విశ్వాసమే నన్ను నడిపిస్తుంది, విశ్వాసమే ముందుకు తీసుకువెళ్తుంది అని. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో అందరికీ అవసరమైనటువంటి సందేశం, ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి సందేశం ఇది. మన కుటుంబం క్రైస్తవ కుటుంబం. మరి క్రైస్తవ కుటుంబంగా నేను ఎలా బ్రతకాలి అనేది ఈరోజు అనేక మంది ప్రశ్నలు. రకరకాల పరిస్థితుల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో నేను ఎలా బ్రతకాలి అన్న దానికి దేవుడిచ్చే జవాబు ఏంటంటే, విశ్వాసము మూలముగా నువ్వు బ్రతకగలవు. దేవుడు చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉంటే నేను బ్రతికిస్తా, నీకు విశ్వాసం ఉంటే నీవు జీవిస్తావు, నా మీద నీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు. చూడండి 11వ అధ్యాయము 33వ వచనం, 34వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను మోయించిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఎలా ఇవన్నీ ఎలా చేయగలిగారు? అది అక్కడ చూడండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలని జీవించారు. ఎలా? విశ్వాసం. నీతి కార్యాలను జరిగించారు. దేని ద్వారా? వాగ్దానములు పొందిరి. దేని ద్వారా? సింహముల నోరును మూయించిరి. దేని ద్వారా? అగ్ని బాణములను చల్లార్చిరి. దేని ద్వారా? ఇక్కడ చెప్పినవన్నీ కూడా విశ్వాసులు, దేవుని పిల్లలు జరిగించారు. దేని ద్వారా జరిగించారు? విశ్వాసం. దేవుని పిల్లలో విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలను చేయగలుగుతారు. విషయం ఏంటంటే చేయించేది విశ్వాసులు కాదు, చేయించేది ఈ గొప్ప కార్యాలన్నీ చేయించేది దేవుడు. కానీ దేవుడు ఈ గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే మనలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాళ్ళు గొప్ప కార్యాలు జరిగినాయి అంటే కారణం ఏంటి? సింహముల నోరు మూయబడ్డాయి అంటే కారణం దానియేలులో ఏముంది? విశ్వాసం ఉంది కాబట్టి సింహాలను మూయబడ్డాయి. దానియేలులో విశ్వాసం ఉంది కాబట్టి రాజ్యాన్ని గెలవగలిగాడు. బలహీనులుగా ఉన్నవారు బలపరచబడ్డారు. ఆనాడు వాళ్ళ విశ్వాసం ఉంది కాబట్టి ఈ కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగాయి. ఉదాహరణకి మీరు గమనిద్దాం, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి విడుదల పొందారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశానికి వెళ్ళాలి. కానీ ఒక్క రోజులో వెళ్ళిపోయారా? సముద్రాన్ని దాటిన ఒక్క రోజులో కానాను దేశంలో ఉన్నారా? లేదు. మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి? 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? మరి 40 సంవత్సరాలు ఎక్కడ ప్రయాణం చేశారు? అరణ్యంలో ప్రయాణం చేశారు. వీళ్ళు ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తేనే దేవుడిచ్చిన వాగ్దానం దేశంలోకి చేరుతారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణం నేడు మన క్రైస్తవ ప్రయాణానికి ఒక నిదర్శనం లేదా ఒక ఛాయ అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న ప్రయాణంలో అదంతా ఒక ఎడారి, ఇసుకల తెప్ప, రాతి కొండలు, ఇసుక కొండలు, ఇసుక దారులు, ఎడారులు తప్ప ఏమీ లేదు. ఒక మొక్క లేదు, ఒక మొలక లేదు, ఒక నీరు లేదు. మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళకి సరైన ఆహారం లేదు, దాహం తీరే దారి లేదు, ఉండడానికి నిలువెల్ల నీడ లేదు. కానీ 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఇట్లా వాళ్ళ ఆకలి ఎలా తీర్చబడింది? అక్కడ ఏం చెట్లు లేవే, పాదులు లేవే. అలానే అక్కడ ఏమైనా జంతువులు ఉన్నాయంటే పాములు, కరవడానికి పాములు తప్ప అక్కడ ఏం జంతువులేమి లేవు. ఒక జీవి లేదు, ఒక చెట్టు లేదు, ఒక చామ లేదు. అలానే అక్కడ ఏమైనా విత్తనం వేస్తే, ఇసుకలో విత్తనం వేస్తే ఏ పంటలు పండు. అలాంటి చోటన వాళ్ళ ఆహార కొరతలు ఎలా తీర్చబడ్డాయి? 40 సంవత్సరాలు ఆకలి లేకుండా వాళ్ళు జీవించారు. ఎలా జీవించగలిగారు? దేవుడు వారికి ఆహారమును సమకూర్చారు. విశ్వాసం ద్వారా వాళ్ళు విశ్వసించారు, దేవుడిని నమ్మారు గనక దేవుడు ఆశ్చర్య రీతిగా వారి ఆహార అవసరతలను తీర్చాడు. తర్వాత రెండోది, అది ఎడారి గనక నీరు దొరుకుతుందా? దొరుకుతూ. మరి వారి యొక్క దాహం ఎలా తీర్చబడింది?
వాళ్ళు 40 సంవత్సరాలు ఏం తాగారు? నీరే తాగారు. మరి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆశ్చర్య రీతిగా వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క దాహాన్ని, నీ నీటి అవసరతను తీర్చాడు, వారి దాహాన్ని తీర్చాడు. ఇక మూడవదిగా వాళ్ళు ఉండడానికి నిలువల్ల నీడ లేదు. ఒక చెట్టు లేదు, ఒక చామ లేదు, నిలువెల్లా నీడ లేదు. మరి ఎలా ఆ మండు టెంటలు ఎలా ఉన్నారు అంటే, వీళ్ళు దేవుని విశ్వసించారు. దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళ మీద నీడ ఉండేలాగా మబ్బునే ఒక నీడగా ఉంచాడు వాళ్ళకి. దేని ఉంచాడు? మబ్బునే ఒక నీడగా ఉంచి ఆ నీడ కింద వాళ్ళకి నీడనిచ్చి ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు నడిపించాడు. ఇలా 40 సంవత్సరాలు ఒక ఆహార సదుపాయం లేని చోట, దాహము తీర్చబడని చోట, నిలువల్ల నీడ లేని చోట ఆహారాన్ని పొందారు, నీటిని పొందారు, దాహాన్ని తీర్చుకున్నారు, నీడను పొందారు. ఆ నీడలో వాళ్ళు తలదాచుకున్నారు. ఈ 3 అవసరతలు వాళ్ళకి ఎలా తీర్చబడ్డాయి? ఎవరు తీర్చారు చెప్పండి? దేవుడు తీర్చాడు. ఈ 3 అవసరతలు ఎలా తీర్చబడ్డాయో తెలుసా? దేవుని యందు విశ్వాసం వలన. అలాగా దేవుడిని విశ్వసించారు కనుక అందించబడ్డాయి. ఈ 40 సంవత్సరాలు వీళ్ళ అవసరతలు ఎలా తీర్చబడ్డాయి అనమాట? విశ్వాసం వలన. తీర్చింది దేవుడే, కానీ వీళ్ళలో ఏముంది? విశ్వాసం. కనుక వీళ్ళు 40 సంవత్సరాలు విశ్వసించినంత కాలము దేవుడు వారికి పరలోకం నుంచి ఆహారాన్ని, అలాగే వారి దాహాన్ని తీర్చడానికి నీటిని, మూడవదిగా వాళ్ళు ఉండడానికి నీడను దేవుడు ప్రొవైడ్ చేశాడు. ఎవరు ప్రొవైడ్ చేశారు చెప్పండి? ఎవరు ప్రొవైడ్ చేశారు? దేవుడే. వాళ్ళు చేసిందల్లా ఏంటి చెప్పండి ఇప్పుడు? సరే, ఇప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా చేసి ఏదైనా సాధిద్దామనడానికి ఏమీ లేదు. వాళ్ళ ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని తయారు చేసుకోలేని పరిస్థితి, దాహాన్ని తీర్చుకోవడానికి నీరుని వెతకలేని పరిస్థితి. ఏదైనా నీడేసుకుందామంటే ఒక చెట్టు కూడా లేని పరిస్థితి. అలాంటి చోట వాళ్ళ ఆహారపు అవసరత తీర్చబడింది, వాళ్ళ దాహము తీర్చబడింది, వాళ్ళ యొక్క నీడ అవసరత తీర్చబడింది. ఇలా దేవుడు వాళ్ళు జీవించడానికి అవసరమైన అవసరతలన్నీ తీర్చుకుంటూ వచ్చాడు. అది ఒక రోజు, 40 రోజుల, సంవత్సరమా, 40 సంవత్సరాల? 40 సంవత్సరాలు. ఒక 40 సంవత్సరాలు ఒక కుటుంబానికి ఇన్ని అవసరతలు తీర్చాలి అంటే అసలు ఇది చిన్న విషయం అనుకున్నారా? అలానే అక్కడ కుటుంబం అంటే ఎంతమంది ఉన్నారు? పురుషులే 6 లక్షల మంది ఉన్నారు. మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? 6 లక్షల మంది ఉంటారు. పిల్లలు కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? సగం వేసుకుంటే 3 లక్షలు. 6 లక్షలు 3 లక్షలు కలిపితే ఎంతమంది ఉంటారు? 15 లక్షల మంది. 15 లక్షల మంది కుటుంబం అది. మామూలుగా చిన్న చిన్న కుటుంబం కాదు అది. 15 లక్షల మంది కుటుంబం అది. ఇశ్రాయేలు కుటుంబం, 12 గోత్రాలతో కూడిన కుటుంబం. మరి 15 లక్షల మందికి ఎంత ఆహారం అవసరం అవుద్ది రోజుకి? పొద్దున ఎంత అవసరం అవుతుంది? సాయంత్రానికి ఎంత అవసరం అవుతుంది? 15 లక్షల మందికి ఎంత నీరు అవసరం? ఎడారిలో 15 లక్షల మంది, ఒక్కరికి కాదు, నా ఒక్కడికి ప్రొవైడ్ చేయడం అంటే సులువండి. కానీ ఎడారిలో 15 లక్షల మందికి తాగడానికి నీరు ప్రొవైడ్ చేయడం అంటే అది చిన్న విషయమా? అంటే దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో అది మనం తెలుసుకోవాలండి. దాన్ని బట్టి మనకు విశ్వాసం వస్తుంది. 15 లక్షల మంది ప్రజలకు అవసరతలను దేవుడు తీర్చాడు. మొలకే పుట్టని చోట 15 లక్షల మంది ప్రజలకు 4 సంవత్సరాలు దాహపు అవసరతలను తీర్చాడు. 15 లక్షల మందికి నిలువ నీడని ఇచ్చి సదుపాయాన్ని అనుగ్రహించాడు. దేవుడు గొప్ప కార్యాలను చేయగలడు. ఎప్పుడో తెలుసా? తన పిల్లలు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడు తన గొప్ప అంటాడు కదా అక్కడ, వారు వాగ్దానములు, అక్కడ ఏమనుందండి? రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి. మనం ఎప్పుడు వాగ్దానం పొందగలం దేవుడి నుండి? ఎప్పుడు పొందగలం దేవుడి నుండి? విశ్వసిస్తేనా? నమ్మితేనా? నమ్మలేకపోతేనా? అమ్మా, నమ్మితేనే కదా. నువ్వు విశ్వసిస్తేనే నువ్వు వాగ్దానాన్ని పొందగలవు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలవు. సింహపు నోళ్ళను మూయించగలవు. నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళ నోరు గర్జిస్తుంది కదా కొంతమంది నోళ్ళు. నువ్వు విశ్వాసంతో ఉండు, ఓపిక పట్టు, దేవుడు తీరుస్తాడు. అందుకే ఒకసారి మనం మత్తయి సువార్తలకు మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 31వ వచనం.
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందాం. ఆ మూడిటి కోసమే కదా మనిషి. ఇప్పుడు ఇశ్రాయేలుకి అవసరమైంది ఆ మూడే, ఇప్పుడు మనకు కూడా అవసరమైంది ఆ మూడే. ఒకటి ఆహారం, రెండు దాహం, మూడవది నీడ. ఈ మూడు మనకి తీర్చబడాలి. వాటి గురించే మనుషులు చింతిస్తారు. అదే అంటున్నాడు, ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి ప్రభుని నమ్మిన వారుగా. నీకు విశ్వాసం ఉంటే చింతింపకు, వెర్రి అవ్వకు, బాధపడకు, కలవరపడకు, ఆందోళన పడకు, భయపడకు అన్నాడు. అంటున్నాడు అన్ని జనులు వీటన్నిటి విషయమే. ఇక్కడ అన్ని జనులు అంటే ఉద్దేశం, విశ్వాసము లేనివాడు చింతిస్తాడయ్యా, విశ్వాసం లేనివాడు భయపడతాడయ్యా, విశ్వాసం లేనివాడు కలవరపడతాడయ్యా. నువ్వు విశ్వాసం ఉన్నవాడివి, కలవరపడకు, భయపడకు, ఆందోళన చెందకు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెదకండి. ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతూ వెళ్ళిపోండి. మీ విశ్వాస జీవితంలో మీరు మామూలుగా నడిచేయండి. మీకు ఏం కావాలో అవన్నీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఆశ్చర్య రీతిగా ప్రొవైడ్ చేస్తాడు. నాడు ఆయన ప్రయాణంలో ఇస్రాయేల్ వెళ్ళిపోతూ ఉంటే ఆయనే కలగజేసుకుని వాళ్ళ అవసరతలన్నిటినీ సమకూర్చాడు దేవుడు. అలాగే నీ కుటుంబానికి అవసరమైన అక్కరల్ని దేవుడు సమకూరుస్తాడు. మన అక్కరలన్నీ ఎవరికి తెలుసు అంట? దేవుడు. మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యం దేవునికి తెలుసు. చాలా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాం, దేవునికి తెలుసు. చాలా సమస్యలు ఉన్నాయి, మనకి అప్పులు ఉన్నాయి, దేవునికి తెలుసు. మనకి చాలా చుట్టూ బంధువులు చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కుటుంబ గొడవలు ఉన్నాయి, దేవునికి తెలుసు. మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని అక్కరలు ఉన్నాయి, బిడ్డల ఫీజులు, లేదంటే కొన్ని అప్పులు తీర్చబడాలి, ఇలాంటివి ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. ఆ వెతికే పనిలో మీరు విశ్వాసంతో వెతుకుతూ ఉండండి. అప్పుడు మీకు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెతికితే మీకు ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ అనుగ్రహించబడతాయి. మీ అక్కర్లు తీర్చబడతాయి. నీ ఆరోగ్యమా ఇవ్వబడుతుంది, నీ ఆకల తీర్చబడుతుంది, నీ దాహమా తీర్చబడుతుంది, నీకు నీడ అది ఇవ్వబడుతుంది, నీకు అప్పులు బాధలు ఉన్నాయా అవి తీర్చబడతాయి. కానీ నీకు ఇప్పుడు అయితే దానికి నువ్వేం చేయాలండి? ఓపికతో విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఒకటి నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేంతో అంటే, ఒకటి విశ్వాసంతో, రెండోది ఏంటంటే ఓపికతో. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు దాకా విశ్వాసం అన్నాను, నేను ఇన్నాడు ఇదే మాట అంటున్నాను. మనం విశ్వాసము అంటున్నాడు. మన జీవితంలో నెరవేరాలి అంటే కాస్త ఓపిక కూడా పడ్డాలి. దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, వాగ్దాన దేశాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అది ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కొంచెం ఓపిక కావాలి, కొంచెం కాలం ప్రయాణం చేయాలి. ఓపిక పట్టు. నీవు విశ్వాసంతో దేవుని యందు జీవించి కొంతకాలం ఓపిక పడితే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. గొప్ప కార్యాలు అంటే అర్థం, మన అక్కర్లు తీర్చబడతాయి, మన అనారోగ్యాలు సరిచేయబడతాయి, మన ఇబ్బందులన్నీ సమకూర్చబడతాయి. దీనికి మనకు కావాల్సింది ఏంటి? మీరు గమనించండి. మనం రక్షణ పొందిన ఆత్మగా, ఒక విశ్వాసిగా మన క్రైస్తవ జీవితంలో మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిపోవాలి సీరియస్గా. మన ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మనం సీరియస్గా చేస్తూ ఉంటే భౌతిక సంబంధమైన జీవితానికి అవసరమైన అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. అయితే దానికి విశ్వాసం కావాలి, కొంతకాలం ఓపిక పట్టాలి. ఒకటి దేవుడి మీద విశ్వాసం ఉండాలి. నా దేవుడు నా అవసరతలన్నీ తీరుస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. రెండవది, దేవుడు మన అవసరతలు తీర్చడానికి కొంత టైం పడుతుంది. ఉదాహరణకి దేవుడు అబ్రహాముకు కుమారుని ఇవ్వడానికి సుమారుగా 25 సంవత్సరాలు పట్టింది. అలాగే దేవుడు తను చేయబోయే కార్యాన్ని వెంటనే చేయడు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు తీసుకుంటాడు. అప్పటిదాకా ఒక విశ్వాసం ఏం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. ఒకటి, దేవుని విశ్వసించాలి, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించగలడు అని. రెండోది, ఆ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూడాలి.
అంటాడు కదా, ఒక రైతట దుక్కు దున్నేసి ఆకాశం వైపు చూస్తా ఉంటాడట. జూన్ నెల రాగానే, మే నెల అవగానే, జూన్ నెల రాగానే దుక్కు దున్నేస్తాడంట. అప్పటికి వర్షాలు లేవు, ఏమీ లేవు, దుక్కు దున్నేశాడు. ఏ ఆస్తి దున్నేశాడు? అదే విశ్వాసం అంటే. ఏంటో విశ్వాసం అంటే, లెక్క ప్రకారం జూన్ నెలలో ఏదంటే వర్షాలు వస్తాయి, వర్షాలు పడితే నేను విత్తనాలు వేయొచ్చు అని. వర్షాలు రాకముందు ఏం చేస్తాడు? దుక్కు దున్నేస్తాడు. నమ్మకం అది. ప్రతి ఏటా పడుతున్నాయి కనుక ఈ ఏట కూడా పడతాయని. ఏంటి గ్యారెంటీ? పడకపోతే? అలా అనుకోడు రైతు. పడతాయన్న ఆశతో, విశ్వాసంతో దుక్కు దున్నేసి ఆకాశం వైపు చూస్తాడు. పడుతుందా? రేపు పడుతుందా? జూన్ నెల 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు రోజు వచ్చి ఆకాశం వైపు చూసుకుంటా ఉంటాడు. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు అయింది పడలా, 9వ తారీఖు అయింది పడలా, 10వ తారీఖు, 11, 12, 13, 14, 15 అయినా సరే అలాగే చూస్తాడు. దుక్కు దున్నేసి చూస్తాడు ఆకాశం వైపుకు. ఏదో ఒక రోజు నల్లని మబ్బు వచ్చి అంటే అప్పుడు చాలా ఆనందపడతాడు. అమ్మయ్య, వర్షం పడుతుంది అనుకుంటాడు. ఆయన దున్నిన భూమిలో ఆ చినుకులు పడి నేలనంతటిని తడి చేయగానే చాలా సంతోషపడతాడు. విత్తనాలు రెడీ చేసుకుంటాడు, తన విత్తనాలు జల్లుకుంటాడు, పంట పండించుకుంటాడు. ఆయన పంట పండుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ రైతు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది కొంతకాలం ఓపిక పట్టాలి. విశ్వాసం లేకుండా, ఓపిక లేకుండా ఏ క్రైస్తవుడుగా బ్రతకలేడు, జీవించలేడు. అది ఎవరి వల్ల కాదు. అది అంత సులువైన విషయం అని నేను అనను. అది చాలా కష్టమైన విషయం. అంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు, మనం క్షేమంగా ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన విశ్వాసానికి, ఓపిక డోకా ఉండదు. మన కుటుంబాలకు ఏ కష్టాలు లేనప్పుడు, మన ఉద్యోగం మనకే ఉన్నప్పుడు, మనకి ఏ ఇబ్బందులు లేనప్పుడు మన విశ్వాసం బలంగానే ఉంటుంది. కానీ ఉన్న ఉద్యోగం ఊడిపోతే, కరోనా సమయంలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయండి మా అన్నిని. అప్పుడు ఏం చేయాలి? కాలేజీకి పిలిచారు, అయ్యా నేను జీతాలు ఇవ్వలేను, నన్ను క్షమించండి అని సడన్ గా ఉద్యోగాలు తీసేశారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. ఏం చేస్తాను అప్పుడు? ఉద్యోగం అప్పటికప్పుడు తీసేస్తానంటే ఏం చేస్తాం? నిజం చెప్పండి, కొంతమంది ఫ్యాక్టరీల దగ్గర వాచ్మ్యాన్ గా జాయిన్ అవడానికి సిద్ధపడ్డారండి. మా లెక్చరర్లో కొంతమంది వెళ్ళారు ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి, అయ్యా వాచ్మ్యాన్ గా జాయిన్ అవుతామండి, 6,000 7,000 ఇస్తే మేము జాయిన్ అవుతామండి అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వెతుక్కున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. మరి ఏం చేస్తాం? ఇప్పుడు జ్ఞానం ఉంది, లెక్చరర్గా చెప్పాలి, కానీ ఏ స్కూల్లో ఉన్నాయి? కాలేజీలు లేవు. మరి ఇంకేం చేస్తారు? అయ్యా నన్ను జాయిన్ చేసుకోండి అంటే ఎవరు జాయిన్ చేసుకుంటారు? అందుకని వెళ్ళి ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ జాబ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని వల్ల అలాంటి గందరగోళ పరిస్థితుల్లో విశ్వాసం పరీక్షించబడతారు. అలాంటి సమయంలో విశ్వాసంగా ఉండడం గొప్ప విషయం. అన్నీ చక్కగా సాఫీగా ఉన్నప్పుడు విశ్వాసంగా ఉండడం అనేది పెద్ద విషయం కాదు. కానీ కష్టాలు, ఇబ్బందులు, సుడిగాళ్ళు, రకరకాల ఇబ్బందులు మన మీదకు వచ్చినప్పుడే మనం విశ్వాసంతో నిలబడాలి, ఓపికతో ఎదురు చూడాలి. అది అంత చిన్న విషయం అని నేను కాదు. ఎందుకంటే నా పరిస్థితిలో కూడా అటువంటి కష్టాలు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డాను. నిజంగా చెప్పాలంటే ఏడ్చాను కూడా. ఒక సమయంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, గందరగోళం అయ్యాను, భవిష్యత్తు గురించి ఆందోళన చెందాను. రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చాయి. ప్రియమైన దేవుని వారలారా, అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. కష్టాలు వచ్చినప్పుడు, ఉన్న ఉద్యోగం సడన్ గా ఊడిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపద, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, కలవరపడిపోతాం, భయపడిపోతాం, ఏం జరిగిపోతుందో అని చెప్పి గజగజ వణిగిపోతాం అన్నమాట. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మన అల్ప విశ్వాసమును బట్టి కూడా దేవుడు క్షమిస్తాడు అని నేను నమ్ముతున్నాను. రెండోది ఏంటంటే, కాస్త బలం తెచ్చుకుని, ఓపిక తెచ్చుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను అవిశ్వాసంతో ఉన్నానయ్యా, భయపడిపోతున్నానయ్యా, నేను కృంగిపోతున్నానయ్యా, కలవరపడిపోతున్నానయ్యా, నన్ను క్షమించి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభా అని మనం కాస్త ప్రార్థన కూడగట్టుకుని, బలాన్ని కూడగట్టుకుని, ఉన్న కొద్ది విశ్వాసంతో వెళ్ళి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నా జీవితంలో కూడా దేవుడు జరిగించాడు. నేను పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మరలా దేవుడు నాకు ఇచ్చాడు. నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు మరలా నాకు ఇచ్చాడు. నా భార్యకు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు మరలా నా భార్యకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వల్ల. కానీ అదంతా ఒక రోజులోనో
ఏదో మ్యాజిక్ లాగా ఒక రోజులో జరిగిపోయిందేమీ కాదు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టాయి. కనుక అంటే మన విషయంలో అది జరగాలి అంటే మన జీవితంలో దేవుని కార్యం జరగాలి అంటే చెప్పండి, ఒకటి మనకున్న ఆ చిన్న విశ్వాసంతో నిలబడాలి, రెండోది ఓపికతో ఎదురు చూడాలి. హెబ్రీయులకు చూద్దాం, ముగించుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం. 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం. నేనిప్పుడే పానాత్మములుగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని. అంటే క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం, క్రైస్తవ జీవితం అనేది ఒక పరుగు, ఒక రేస్ అంటారు చూసారా, రేస్, కార్ల రేసు లేదంటే బైక్ రేసు, అలాంటి రేస్ లాంటిది. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మొదలెడతారు పరుగు, ఇక అక్కడ దాకా వెళ్తుంది. కారు అయితే కారు, మనిషి అయితే కాలుగా పరిగెడతాడు, కారు అయితే కారులో పరిగెడతాడు, బైక్ అయితే బైక్ మీద పరిగెడతాడు. మొత్తానికి పరుగే. ఈ పరుగులో చెప్పండి, ఈ పరుగులో ఆ పరిగెట్టే వ్యక్తిలో ఇంధనం ఏంటి? ఎంత విన్న తర్వాత మౌనంగా ఉన్నారేంటి? ఇంధనం ఏంటి? విశ్వాసం. ఒక బైక్కి ఇంధనం ఏంటి? పెట్రోలు. ఒక బైక్కి ఇంధనం ఏంటి? పెట్రోలు. కానీ ఒక విశ్వాసికి ఇంధనం ఏంటి చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు చూడండి చివరి మాట, నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇప్పుడు చెప్పండి, పరుగు కడ ముట్టించాడంటే ఎలా కడ ముట్టించాడు చెప్పాలి? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి. అంతే. ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం. మరి ఎవరి మీద విశ్వాసం? క్రీస్తు మీద విశ్వాసం. కనుక దేవుని మీద, క్రీస్తు మీద విశ్వాసమును కాపాడుకుంటే చాలు, మన పరుగు అలాగే వెళ్ళిపోతుంది. పెట్రోల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే చూసుకుంటే చాలు, వైజాగ్ దాకా వెళ్ళిపోవచ్చు మనం. అంతే కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఆగివిల్లో స్టార్ట్ చేసాం, ఆగివిల్లో 2 లీటర్లు వేసుకుని స్టార్ట్ చేసాం, రైట్, వెళ్ళిపోద్దా ఇంటి విశాఖపట్నం దాకా వెళ్ళిపోద్దా? వెళ్దాం. కాబట్టి ముందు ఏం చేయాలి? భీమవరం దాకా వెళ్ళి మళ్ళీ ఆ భీమవరం నుంచి పాలకొల్లు దాకా వెళ్ళి అక్కడ ఒక 2 లీటర్లు 3 లీటర్లు కొట్టించుకోవాలి. ఆ తర్వాత రాజమండ్రిలో ఇంకొకసారి కొట్టించుకోవాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి. తర్వాత దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక కొంచెం పెట్రోల్ కొట్టించుకోవాలి. అనుకున్నప్పుడల్లా ఏం చేయాలి? పెట్రోల్ పోయించుకుంటూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్తాం? విశాఖపట్నం దాకా క్షేమంగా వెళ్ళగలుగుతాం. అలాగే మనం విశ్వాస జీవితంలో కడ వరకు సాగాలి అంటే మనకు విశ్వాసం అవసరం. విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో, వినుట వలన విశ్వాసము దొరుకుతుంది. ఏం వినాలంటే మనం కూర్చొని లోక సంబంధమైన విషయాలు వింటే మనకి విశ్వాసం రాదు. ఫోన్ తీసి ఇలాగో అదంట, యుద్ధం అంట, మీద వచ్చి పడిపోతుందంట, అవన్నీ చూస్తే విశ్వాసం రాదు. లేనిపోని అన్ని ఫేక్ న్యూస్లన్నీ వింటే లోపల భయము, కలవరం తప్ప విశ్వాసం ఏమీ రాదు. మనుషుల మాటలు వింటే మన మనసు పాడైపో తప్ప విశ్వాసము రాదు. మరి మనకు విశ్వాసం రావాలంటే ఒకే ఒక్క దారి, వినుట వలన విశ్వాసము వచ్చును. క్రీస్తు గురించి, దేవుని గురించి వినాలి. ఇదిగో, దేవుని గురించి వాక్యమును వినాలి. ఇప్పుడు దాకా మీరు అరగంట నుంచి ఏం వింటున్నారమ్మా? ఇలాంటి వాక్యాలు మీరు వినాలి. దేవుని వాక్యాన్ని ఎంత వింటే మీలో అంత విశ్వాసం ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మీలో ఉన్న విశ్వాసం నిజంగా కొంచెం పెరిగే ఉంటుంది నాకు తెలిసి. అంటే మిమ్మల్ని అందరినీ ధర్మామీటర్ ద్వారా చెక్ చేస్తే ప్రసంగం వెనక ముందున్న విశ్వాసం కంటే ఇప్పుడున్న విశ్వాసం ఏమవుతుందని కొంచెం పెరిగిందంటారా, తగ్గిందంటారా? పెరిగింది కదా. ఎలా పెరిగింది చెప్పండి? ఒకవేళ పెరిగిన వాళ్ళందరూ ఆమెనని చెప్పండి ఒకసారి. ఇప్పుడు నిజంగా అబద్ధంగా అవుతుంది, నిజంగా చెప్పండి. మీలో విన్న వాక్యం తర్వాత దేవుని మీద ఉన్న విశ్వాసం పెరిగింది అనుకుంటే ఆమెనని చెప్పండి. అబద్ధం అనకూడదు, రైట్. ఆ కొద్ది మంది ఆమెను అన్నారంటే ఖచ్చితంగా ఈ విన్న వాక్యాన్ని బట్టే కదా. అంటే వాక్యం వినుట వలన మనిషిలోకి ఏమొచ్చును? విశ్వాసం వచ్చు. ఎంత వింటే మనలో అంత విశ్వాసం వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, విన్న వాక్యం మీకు అర్థమై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.